ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ స్ట్రగుల్స్ చూసుకుంటూ పెరుగుతారో వాళ్ళ కోసం. లైక్ నాలాగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళని 25 ఇయర్స్ నుంచి వాళ్ళు ప్రశాంతంగా వాడుకున్న నేను ఎప్పుడు చూడలే. స్ట్రెస్ లేకుండా, టెన్షన్స్ లేకుండా. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్. తెలిసిందే కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి, డబ్బు లేదనో, కార్ లేదనో, ఇల్లు లేదనో, ల్యాండ్ లేదనో, ఏదో ఒకటి. ఇంకా బట్ వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని స్ట్రెస్ ఉన్నా, ఏమున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళైతే మమ్మల్ని ఎప్పుడు అలా పెంచాలి, ఇది లేదన్నట్టు, అది లేదన్నట్టుగా. సో నాకు అనిపిస్తుంది వాళ్ళు మన కోసం ఎన్ని సాక్రిఫైజెస్ చేసి, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఎన్ని కష్టాలు పడి లాస్ట్ కి చిల్డ్రన్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, మనం ఒక మంచి స్టేటస్ ఉండాలని, మంచి పొజిషన్ లో ఉండాలి, సెటిల్ అయి ఉండాలని, కూడా మనమే మంచిగా ఉండాలి ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. నాకేమనిపిస్తుంది అంటే అంతగానం సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువనే అనిపిస్తుంది. అందరూ అంటున్నారు కదా, నాకు ఆ సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, నాకు ఈ జాబ్ కావాలి, నాకు అట్లా కావాలి, నాకు ఇట్లా కావాలి, ఫ్యూచర్ లో అవి గోల్స్ చెప్తుంటారు కదా. నా గోల్ ఎంత తెలుసా, నేను నా పేరెంట్స్ ని వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ స్ట్రెస్, వితౌట్ ఎనీ ప్రాబ్లం వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటే చూడాలనుకుంటున్నాను. అదే నా లైఫ్ గోల్. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫ్యూచర్ లో ఏం చేయాలనుకున్న ప్రతి ఒక్క స్టెప్ ఫ్యామిలీ కోసం, నా పేరెంట్స్ కోసం మాత్రం. నా ఫ్యామిలీ కోసం నేను ఎంతవరకైనా అవుతా, ఎంతవరకైనా తెగిస్తా. వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ ని మాత్రం నేను గుట్టిగా అసలు పోనీయను. వాళ్ళు చేసిందని నేను ఏదో ఒకటి చేసి చూపిస్తాను.